శ్రీమాత్రే నమః. ఆగస్టు 4న పుష్యమి నక్షత్రంలో అమావాస్యతో కూడిన ఆదివారం వచ్చింది. ఇటువంటి అమావాస్యతో కూడిన ఆదివారాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఈ అమావాస్య రోజున అమ్మవారికి ఆరాధన చేయండి. చాలామంది నాకెందుకు ఈ పనులు జరగడం లేదు అని అనుకునేవారు ఈ అమావాస్య చాలా ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య రోజున అమ్మవారికి ఆరాధన చేయండి. దానికంటే ముందు శివయ్యను పూజించండి. అమ్మవారి నామాలలో ఏదో ఒక నామాన్ని తీసుకొని జపం చేయండి. ఖచ్చితంగా ఈ అమావాస్య కర్మలను తొలగిస్తుంది. ఆవుకు బెల్లం తినిపించండి. ఖచ్చితంగా మీ కర్మలు తొలగి మీరు అనుకునే పనులు నెరవేరుతాయి. శ్రీమాత్రే నమః.